ప్రైజ్ ద లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమున మీ అందరికీ శుభములు. సాధు సుందర్ సింగ్ గారు రచించిన పరలోక దర్శనములు అను బుక్ చదువుచున్నాను, వీక్షించండి. రెండవ ప్రకరణము. మరణ సమయమున ఏమి సంభవించును? ఒకానొక సమయమున నేను ఒంటరిగా ప్రార్థించుచుంటిని. అకస్మాత్తుగా ఆత్మల సమూహం ఒకటి నా చుట్టూ నిల్చెను. నా మనోనేత్రములు తెరవబడెను. నేను పరిశుద్ధుల యొక్క దూతల యొక్క సన్నిధిని మోకరించి యుండునట్లు కనుగొంటిని. వారి ప్రకాశమానమైన స్థితికిని నా హీన స్థితికిని సరిపోల్చుకొని మొదట సిగ్గుపడితిని. కానీ వెంటనే వారు సానుభూతి, ప్రేమపూరితమైన స్నేహభావము చేత నాకు నెమ్మదిని కలిగించిరి. దైవ సన్నిధానం వలన కలుగు సమాధానం యొక్క అనుభవం మీది వరకే నేను కలిగియుండినను. ఈ పరిశుద్ధులతోటి సాంగత్యం నాకు నూతనమైన ఆశ్చర్య ఆనందమును కలిగించెను. మా సంభాషణలో నా జీవితము నాకు సందిగ్ధముగాను కలుగచేసి అంశములను మీద నేను ప్రశ్నలు అడుగగా వారు తగిన జవాబులిచ్చిరి. చనిపోవునప్పుడు ఏమి సంభవించును? మరణాంతరమున ఆత్మల గతి ఏమగును అను విషయమును మొదట విచారించితిని. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు ఏమి జరుగునది మాకు తెలియను గాని మరణ సమయమున మరణం ద్వారం దాటిన పిదప ఉండు పరిస్థితులు మాకగోచరములు. అవి మరణ సముద్రము అవతలనున్న మీకే తెలియను. ఆ విషయములను గూర్చి వివరింపగలరా అని అడిగితిని. దానికి పరిశుద్ధులలో నొకడు ఇట్లు జవాబిచ్చిరి. మరణము నిద్ర వంటిది. శరీర సంబంధమైన వ్యాధులు గలవారికిని మనసిత్యం గలవారికిని తప్ప మరి ఎవరికిని మరణ సమయమున బాధ ఉండదు. చాలా కష్టపడి పనిచేసి అలసిన వారికిని గాఢ నిద్ర ఎలాగు వచ్చునో అలాగే మానవులకు మరణం వచ్చును. వారు ఇహలోకమును విడిచి పరదేశులో ప్రవేశించి యున్నామన్న విషయమును గ్రహించలేనంత అకస్మాత్తుగా కొందరికి మరణం వచ్చును. సుందరమైన నూతన వస్తువులను చూచుచు విభ్రాంతి నొంది తామిదివరకెన్నడూను చూడని పట్టణమును దేశమును చూచుచు ఇహలోకములోనే యున్నామని తలంచుచుందురు. తమ మహిమ శరీరం మృత శరీరమునకు వేరైనదని వారు బోధింపబడి గ్రహించునప్పుడే వారి లోకము నుండి పరదేశునకు నిజముగా మార్చబడినమని గ్రహింతురు. అక్కడనున్న పరిశుద్ధులలో మరియొకడు ఆ అంశం మీద ఇంకను కొన్ని విషయములను ఇట్లు చెప్పెను. సాధారణముగా మరణ సమయమున శరీరం యొక్క తాకుడు శక్తిని క్రమక్రమముగా తగ్గిపోవును. అప్పుడు నొప్పి ఉండును. ఒక విధమైన మత్తు కలిగి యుండును. దేహం చాలా బలహీనముగా నున్నప్పుడు గాని అకస్మాత్తుగా ప్రమాదం కలిగి ఉన్నప్పుడు గాని శరీరం స్పృహ తప్పియుండును. అప్పుడు ఆత్మ దేహమును విడిచిపోవును. మోక్ష రాజ్యమును గూర్చి తలంచును. అందు ప్రవేశించుటకు సిద్ధపడక యుండు ఆత్మలు ఈ రీతిని అకస్మాత్తుగా ఆత్మల లోకమునకు మార్చబడినప్పుడు వారు భయం నొందుదురు. ఇటువంటి మార్పు చేత దుఃఖముతో కొంతకాలం ఆ ఆత్మల అంధకారములో అధోలోకములో నుండవలెను. అది భూలోకమునకు స్వర్గలోకమునకు సంబంధించిన లోకం కాదు. ఈ మధ్యలోకములో నున్న ఆత్మలే మనుషులను బాధించుచున్నవి. అయినను ఇవి అందరి జోలికి రావు. తమ వంటి మనుషులను కలిగి తమ ఇష్ట ప్రకారముగా వాటిని నెరవేర్చుకొనే అవి బాధించును. తన సృష్టిని ప్రజలను కాపాడుటకై అసంఖ్యములైన దూతలను దేవుడు ఏర్పరచి యున్నాడు. అందుచేత దేవుని బిడ్డలు క్షేమముగా నున్నారు. లేని యెడల ఇట్టి చెడ్డ ఆత్మలు అనేకములు ఒకదానితో నొకటి కలిసి ఈ ప్రపంచములో గొప్ప ఆపద కలుగచేయును. చెడ్డ ఆత్మలు తమ వంటి స్వభావము గల వారికి మాత్రమే కొంతవరకు కీడు చేయును.
దేవుని ఆజ్ఞ లేకుండా అవి నీతిమంతులను శోధించలేవు. తన భక్తులను శోధించుటకు అప్పుడప్పుడు సైతానుకు వాని దూతలకును దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ శోధనల్లో జయించువారు యోబు వలె ఆత్మ బలము గలవారగుదురు. ఇట్టి పరిశోధన వలన విశ్వాసికి ఎల్లప్పుడూ ఉపకారమే గాని అపకారముండదు. అక్కడనున్న మరి ఒక భక్తుడు నా ప్రశ్నలకి జవాబిచ్చెను. తాము దేవునికి అర్పించుకొన్నవారు మరణ సమయమున అట్లు స్పృహ తప్పిపోవుదురు. భయంకరమైన వికార రూపములు గల దురాత్మల వరస సమయమును చూచి భయపడి మూర్ఛిల్లునట్లు పడిపోయి మాట్లాడకయుందురు. మార్గులు కడకు మరణం సమయమున చెడ్డ ఆత్మలు వత్తురు. అయితే విశ్వాసుల మరణం దీనికి వ్యతిరేకముగా నుండును. భక్తుడు తన ఆహ్వానించుటకు దూతలను పరిశుద్ధులను వచ్చుట చూచును కనుక గొప్ప ఆనందము గలవారగుదురు. మృతులైన తమ ప్రియులు కూడా ఆ సమయమున హాజరగుదురు. వారందరూ అతనికి ఆత్మ తమ వెంట మోక్షరాజ్యమునకు కొనిపోవుదురు. పరలోకములో తమ ప్రియులతో నుండుట మాత్రమే గాక దేవుని యందు తమకును గల విశ్వాసం వలనను సహవాసం ద్వారాను అతనికి గొప్ప శాంతి కలుగును. 4వ పరిశుద్ధుడు ఈ రీతిగా చెప్పును. మనుషులు ఆత్మలను ఇహలోకము నుండి కొనిపోవువారు దూతలు. మోక్ష మార్గములో ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమగును. ప్రతి ఆత్మకును వాని వాని ఆత్మాభివృద్ధి స్థితికి తగిన మహిమ ప్రభావములతో ప్రతి వారికి ఆయన ప్రత్యక్షమగును. కొందరు భక్తులను తీసుకొని పోవుటకు ప్రభువే స్వయముగా మరణావస్థలోనున్న వారి యొద్దకు వచ్చును. ప్రేమతో వాని కన్నీళ్లు తుడిచి వాని పరదేశునకు కొనిపోవును. ఇహమందు పసిబిడ్డ జన్మింపగానే ఆ బిడ్డకు కావలసినవన్నీయు సిద్ధముగా నున్నట్లు ఆత్మ మోక్షం చేరిన తక్షణమే తన అవసరములన్నీయు తీర్చబడును. మరణాత